హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త కొత్త ఇంటర్వ్యూస్ కోసం. అండ్ ఈ రోజు నేను ఒక స్పెషల్ పర్సన్తో ఉన్నానండి. ఆ పర్సన్తో ఎందుకు ఉన్నానంటే, ఇప్పట్లో మనం మీడియాలో చూస్తే కనుక ఎక్కడ చూసినా కూడా రాజ్ తరుణ్ లావణ్య లవర్ అని చాలా వరకు మనకు ఆమె చెప్పే వీడియోసే వస్తున్నాయి. తను బాధపడుతుంది, తనకు అన్యాయం జరిగిందని తను చెప్పడం జరుగుతుంది. అండ్ రాజ్ తరుణ్ అరెస్ట్ కాబోతున్నారని మీడియాలో కూడా మనం చాలా వార్తలు వినడం జరుగుతుంది. అసలు ఇలాంటి కేసులో ఎలాంటి డీలింగ్స్ ఉంటాయి, అసలు ఏంటిది, అసలు ఇప్పుడు లావణ్య బయటికి ఎందుకు రావడం జరిగింది, ఆయన రాజ్ తరుణ్ ఎందుకు ఇరుక్కోవడం జరిగింది, ఆయన రాజ్ తరుణ్ ఎందుకు ఈ బెయిల్ కోసం ఇంకా బయటకు వచ్చి జనాలకు ఆన్సర్ ఎందుకు ఇస్తలేరు. ఇప్పుడు మనము సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ కె రాజేష్ కుమార్ గారితో ఉన్నాము. ఆయన తను చాలా సెలబ్రిటీస్ ఏదైతే కేసెస్ ఉన్నాయో డీల్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్లీ చూస్తే మన పల్లవి ప్రశాంత్ కేసు కూడా డీల్ చేయడం జరిగింది. అండ్ ఇవాళ ఈ రాజ్ తరుణ్ అండ్ లావణ్య విషయంలో సార్ ఏం మాట్లాడతారో ఒకసారి అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం. బాగున్నా? ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే, చూస్తే కనుక సార్ ఇప్పుడు లావణ్య ఏమంటుందంటే, రాజ్ తరుణ్ లవర్ అనే ఇప్పుడు క్యాప్షన్ వచ్చేస్తుంది. నేను 11 సంవత్సరాలు తనను ఉన్నాను, నన్ను అన్యాయం చేశారు, మ్యారేజ్ జరిగింది, నాకు ఇలా జరిగింది, ఆయన అబార్షన్ కూడా చేపించడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ కేసు వెనకాల అసలు ఏముంది సార్? యాజ్ ఏ అడ్వకేట్ గా మీరు ఏం చెప్తారు? నేను యాజ్ ఎన్ అడ్వకేట్ గా నేను ఏం చెప్తున్నానంటే, ఈ కేసు విషయం కొంచెం అనాలిసిస్ కొంచెం ఒక 2-3 మినిట్స్ పక్కకు పెడితే, జనరల్ గా లివింగ్ రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్ మన సొసైటీలో పాకిపోయింది. యూట్యూబర్స్, సోషల్ మీడియాలో కూడా, చలనచిత్ర రంగంలో కూడా నిన్న వచ్చేసి నేను కొన్ని మీడియాలో చూసాను, ఇండస్ట్రీ మీద కామెంట్ చేయడానికి కూడా రాజ్ తరుణ్ లావణ్య యొక్క విషయము ఒకరికి అంటే లోపు అయిపోయింది. ఇండస్ట్రీలో ఏం జరిగితే ఇండస్ట్రీలో పెద్దలు, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబుల్ అవుతారని ఆ మాటలు మాట్లాడడానికి కూడా మీరైనా ఉండాలి. రెండో విషయం ఏంటంటే, లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి 10 సంవత్సరాలు సంసారం చేసినోడు తాళి కట్టిండు అని చెప్పినప్పుడు, అంటే నన్ను పెళ్లి చేసుకుండు, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం తాళి కడితేనే పెళ్ళని కాదు. గుళ్ళో దేవుని ముందర ఒకరికొకరు బొట్టు పెట్టుకొని దండలు వేసుకున్నా పెళ్ళే, బొట్టు పెట్టుకొని నేను పెళ్లి చేసుకుంటానన్నా పెళ్ళే, సప్తపతి 7 అడుగులు కలిసి నడిచినా అది పెళ్ళే, తాళి కడితేనే పెళ్లి కాదు. ఇప్పుడు మన హిందూ ధర్మంలో నార్త్ ఇండియా వాళ్ళు అసలు తాళే పెట్టుకోరు కొంతమంది, చాలా మంది. ఎవరైతే ఆడపిల్ల నా భర్త అన్నప్పుడు రేప్ కేసు పెట్టడానికి లేదు, 493 ఐపీసీ సెక్షన్ పెట్టడానికి లేదు. ఐపీసీ సెక్షన్ 493 ఏమని చెప్తుందండి? నిన్ను పెళ్లి చేసుకుంటా అని మోసం చేసి, నిన్ను పెళ్లి చేసుకుంటా అని నమ్మించి, సెక్షువల్ గా ఇంటర్ కోర్స్ చేసుకొని మోసం చేసి సెక్షన్ 493 ఎంటర్టైన్ అవుతుంది. సెక్షన్ 376D, 376 రేప్ కేసు ఎప్పుడు అవుతుంది? ఐపీసీ, పాత ఐపీసీలో. ఎప్పుడైతే నిన్ను 2 సార్లు 3 సార్లు అదేంటిది, ఒకవేళ ఈవెన్ సింగిల్ టైం అయినా సరే రేప్ అటెంప్ట్ జరిగినప్పుడు, రేప్ ఎప్పుడైతే నీ ప్రైవేట్ పార్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు, అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఉన్నప్పుడు మాత్రం రేప్ సెక్షన్ పెడతారు. అంతేగాని ఓయో రూముల్లో, ఆ లాడ్జిల్లో, విల్లాలలో 10 సార్లు 10 సంవత్సరం కలిసి ఉండి మదమెక్కి ఇద్దరికి, అమ్మాయికి అబ్బాయికి వాళ్ళ శారీరక కోరికలు తీర్చుకొని 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు తప్పు, అబ్బో అమ్మాయి అన్యాయం చేసింది, అబ్బో అబ్బాయి అన్యాయం చేసిండు, పాపం వాడు మంచి కాదా? ఇలాగే 498A సెక్షన్ ఉన్నప్పుడు లేడీస్ కి, ఎక్స్పెషల్లీ భార్యలకు ఫేవర్ గా ఉన్నప్పుడు, చాలా మంది భార్యలు భర్తల మీద 498 పెట్టి భర్తనే కాకుండా ఇంకా ఎంతమంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, తల్లి తండ్రి, ముసలోళ్ళను, కుష్ఠోలు అందరు తీసుకొని అప్పుడు జైల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ధర్మాసనం కూడా, బాంబే ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం డ్యూ కోర్స్ ఆఫ్ ద టైం ఈ సెక్షన్ ని మిస్యూటిలైజ్ చేస్తున్నారనే ఉద్దేశంతో అసలు ఆ 498A నాన్ బెయిలబుల్ అఫెన్స్ నుంచి బెయిలబుల్ అఫెన్స్ చేసేసి వీటిని అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, నేను పేరెత్తను, అమ్మా నీకు ఆయన అన్యాయం చేసేటప్పుడు, ఆయన నీకు సెక్షువల్ గా ఇంటర్ కోర్స్ చేస్తాను అన్నావు కదా 493 ఐపీసీలో, మళ్ళీ నువ్వు అప్పుడే నీకు ఇష్టం లేకుంటే కన్సర్న్ రెస్పెక్ట్ పోలీస్ అథారిటీస్ కానీ వాళ్ళ అమ్మకో, అయ్యకో, మీ అమ్మకో, మీ నాయనకో చెప్పకపోయినావు, అప్పుడు మీడియా ముందు రాకపోయినావు. 10 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అయిపోయినాక ఒక మగ వ్యక్తి నిన్ను మోసం చేసిందని తెలుసుకొని, ఇప్పుడు ఆయననే కాక మగ జాతిని మొత్తము, సెలబ్రిటీస్ ని మొత్తము కించపరిచేందుకు ఏ విధంగా అన్యాయం, ఏ విధంగా మీకు సభవండి? మేము మిమ్మల్ని మీడియా ప్రముఖంగా 100% మీకు ప్రశ్నిస్తున్నాను. ఇది తప్పు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొత్తం నేను టోటల్ గ్రూప్ గా, జనరలైజ్ గా జాతిని మాట్లాడట్లేదు. దాదాపు ఎందరో మహానుభావులు ఉన్నారు. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయింది మన టోటల్ నేషన్ కి. ఎందరో ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు, ఉమెన్ ప్రైమ్ మినిస్టర్, ఉమెన్ ప్రెసిడెంట్, ఉమెన్ గవర్నర్. ఇట్లాంటి దాంట్లో కొన్ని సెక్షన్స్ అసలు 493 నువ్వు పెళ్ళయింది అని అంటున్నావు, నా భర్త అంటున్నావు, నా భర్త మీద 493 ఎట్లా పెడతాం? మా భర్త మీద, భార్య మీద, సంసారాల్లో మాక్సిమం చెప్తున్నాను 498A డివిసి, డొమెస్టిక్ వైలెన్స్ ప్లస్ మెయింటెనెన్స్ తప్ప ఏం సెక్షన్స్ పెడతారు? ఇవన్నీ ఫేక్ సెక్షన్స్ అండి. రాజ్ తరుణ్ ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకొని
ఇప్పుడు ఎవరైతే అవతల వాళ్ళు అంటున్నారో పేరు అనవసరం, ఎవరైతే పెళ్లి చేసుకుంటారో అంటున్నారు కదా, పెళ్లి చేసుకుంటే అసలు ఆ 420 అప్లికబుల్, చీటింగ్ కేసు అప్లికబుల్ కాదు, 493 అబౌవ్ 7 years. ఇదంతా కూడా రాజ్ తరుణ్ ని జైల్లో పెట్టి బ్లాక్ మెయిల్ చేసి 100% బరాబర్ పైసలు గుంజే వ్యవహారమే. ఇట్లాంటి రాజ్ తరుణ్లు మొత్తం ఇండస్ట్రీలో కానీ సోషల్ మీడియాలో కానీ వందలాది వేలాది మంది బలవుతున్నారు రోజుకు. దాదాపు ఇప్పుడు అబ్బాయితో సెక్షువల్ గా ఇంటర్ కోర్స్ లేకుంటే టచ్ చేసినప్పుడే వద్దు అని చెంపదెబ్బ కొట్టాను. 2 సార్లు అబార్షన్ అయితే, ఒకసారి అబార్షన్ అయితే, ఇదంతా ఇప్పుడు మళ్ళీ అబార్షన్ అయినప్పుడే చెప్పాలి కదా. అబార్షన్ మళ్ళీ ఎవరిది? ఇప్పుడు ఆయన సంతకం లేకుండా మళ్ళీ ఎవరు పెట్టిండు? ఈ నీకు అబార్ట్ చేసిన డాక్టర్ ఎవరు? ఎన్ని నెలలకు అబార్షన్ అయింది? అవన్నీ కూడా డీటెయిల్స్ చెప్పాలి. ఇన్ కేస్ ఇఫ్ యూ థాట్ ఇట్ ఇస్ ఏ సెక్షువల్ ఇంటర్ కోర్స్ యాజ్ పర్ 493 ఆఫ్ IPC. వీళ్ళని పెట్టుకొని ఇంకొకరు వాళ్ళు ఈమె సెలబ్రిటీ కావాలని, ఆమెకి ఇంకొకరు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు సెలబ్రిటీ కావాలని మీడియాలో రచ్చ చేస్తున్నారు. చేయండి. వాక్ స్వతంత్రం హక్కు ఇచ్చింది రాజ్యాంగం. మీకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. అంతేగాని అవతల వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ ని ఎప్పుడే కానీ వైలేషన్ చేయడానికి అది మీ రైట్ కాదని గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు లావణ్య గారు ఏదైతే ప్రస్తావిస్తారో అవన్నీ తప్పని అంటున్నారా సార్ మీరు? మీ ఉద్దేశం ప్రకారం మీరు అయితే పెట్టిన కాంప్లైంట్ ప్రకారం ఏమంటున్నారు? నేను లావణ్యను ఎక్స్పెషల్ గా ఆమె ఎవరో నాకు తెలీదు. నేను ఆమె గురించి పర్టికులర్ గా మాట్లాడట్లేదు. బట్ ఇప్పుడు ఒకసారి ఇంతకుముందు షణ్ముఖ్ వాళ్ళ బ్రదరు, ఇంకెందరో సెలబ్రిటీస్ పాపం వాళ్ళు ఏదో సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి కృష్ణానగర్కి వెళ్ళి చూడండి. అబ్బాయిలలో రోజుకు పూట గడడానికి 100 రూపాయలు సంపాదించలేని పరిస్థితి. అమ్మాయిలలో తిండి కాదు, పీరియడ్స్ వస్తే ప్యాడ్స్ చేంజ్ చేసుకోవడానికి కూడా లేని పరిస్థితి. అట్లాంటి కష్టపడి ఏదో మా మారుమూల గ్రామం నుంచి వచ్చి పైకి ఎదిగిన వాళ్ళకి ఇవన్నీ వాళ్ళ డిఫేమ్ చేయడానికి మాత్రమే ఒక అస్త్రాలు. దీంట్లో మీడియా వాళ్ళకి ఇదంతా తర్వాత మళ్ళీ కొన్ని విషయాలు సెటిల్ అయిపోతాయి 100%. ఇప్పుడు 5 కోట్లు 15 కోట్లు అంత తర్వాత. కానీ ఈ చట్టాన్ని ఈ విధంగా ఇంటర్ప్రిటేషన్ చేసి ఇది ఇర్రిలవెంట్ గా ఇలా వాళ్ళని డిఫెమ్ చేయడం పద్ధతి కాదు. ఎవరిదే గాని ఒక స్థాయికి వచ్చిండు అంటే పెద్దనే. ఇప్పుడు నువ్వు మ్యారేజ్ అయిందంటే యూ హ్యావ్ టు గో ఫర్ ద సమ్ 498. నువ్వు మ్యారేజ్ అయిందంటున్నావు కదా, 498 DVC వేసుకో, మెయింటెనెన్స్ వేసుకో. నీకు బాజాబ్తో కోర్టు పిలిచి రాసిస్తుంది. లెక్కేంది, ఆయన లెక్కేంది, నీ లెక్కేంది. నువ్వు ఒకసారి నీకు గర్భం చేసి పెళ్లి చేసుకుంటే నీకు దూరంగా ఉంటే మెయింటెనెన్స్ యాక్ట్ కింద నీకు 100% రావాల్సిందే. 100 బరాబర్ రావాల్సింది. అంతేగాని నన్ను మోసం చేసిండు, సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేసిండు. ఒక్కసారి రేప్ అంటే ఏంటండి? ఒక్కసారి బలవంతంగా చేస్తే రేపు. ఓయోల్లో పడుకొని 10 రోజులు 20 రోజులు 30 రోజులు వీళ్ళందరి పేర్లు మళ్ళీ ఓయోలు ఉంటాయి. ఓయోలకు అమ్మాయి అంగీకారం లేకుండానే ఓయో పోలుతుందా? దాన్ని రేప్ అంటారా? దీంట్లో కూడా పోలీస్ వాళ్ళు ఏదైనా తప్పు చేసుంటే జడ్జి గారి దగ్గర 100% మనం పడే అవకాశం ఉంది. ఇప్పటికి కూడా రాజ్ తరుణ్ కి సెక్షన్ 493 అబౌట్ 10 years పనిష్మెంట్ కాబట్టి హైకోర్టులో యాంటిసిపేటర్ బెయిల్ కి అవకాశం ఉంటుంది. 100% రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఆ యాంటిసిపేటర్ బెయిల్ హానరబుల్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ వేసుకోవచ్చు. ఇది కూడా సమంజసమే. ఇంకొకటి, ఈ అమ్మాయిలు అబ్బాయిలు ఎప్పుడైనా మ్యూచువల్ రిలేషన్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మ్యూచువల్ రిలేషన్షిప్ అగ్రిమెంట్ ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకోండి. అంతేగాని అబ్బాయిలకు కూడా మేము మనవి చేస్తున్నాము, మీరు ఇట్లాంటప్పుడు ఒకవేళ ముందెళ్ళాలంటే ఒక అగ్రిమెంట్ రాసుకోండి. ఆ రిలేషన్షిప్ లో ఏదైనా మీకు ఇష్యూ వస్తే దాన్ని లీగల్ గా ఎలా సాల్వ్ చేసుకోవాలి, మీరు ఇలా ఫేక్ కేసుల్లో ఎలా బయటపడాలి, ఈ ఫేక్ కేసులు రాకుండా ముందు జాగ్రత్త ఎలా ఉండాలి చూసుకోవడానికి మీరు 100% అబ్బాయిలు జాగ్రత్త పడండి. అంటే ఇంకో విషయం ఏంటంటే రాజ్ తరుణ్ గారు ఫస్ట్ మీడియాలో ఎప్పుడైతే కేసు ఫైల్ చేయడం జరిగింది ఆ రోజే కనిపించారు, కానీ ఇప్పటి వరకు కూడా బయటకు వచ్చి ఏం మాత్రం కూడా చెప్పడం లేదు. అంటే రాజ్ తరుణ్ గారిని ఎలా నమ్మాలి? అంటే ఈ అమ్మాయి వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ కూడా రావడం జరిగింది, మీడియా ముందు కూడా మాట్లాడడం జరుగుతుంది, కానీ రాజ్ తరుణ్ కానీ రాజ్ తరుణ్ తరపున ఎవ్వరు కూడా మాట్లాడడానికి ఇష్టపడతలేరా? మళ్ళీ ఎందుకు రావట్లేదు మీడియాలో? ఎందుకు సార్ ఇది ఇలాంటి సెక్షన్స్ వల్ల వీళ్ళు హరాస్ అవుతుంటారా లోపల? 100% అండి. ఇప్పుడు అబౌవ్ 7 years పనిష్మెంట్ ఉన్నప్పుడు ఒక సెక్షన్ మా మీద 493 ఆర్ 376 ఇవన్నీ కూడా రేప్ సెక్షన్ 493 అదేంటిది చీట్ పెళ్లి చేసుకుంటాను సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేసిన సెక్షన్ కాబట్టి ఇవన్నీ అబౌవ్ 7 years 100% తీసుకుపోయి ఫస్ట్ రిమాండ్ చేస్తారు, తీసుకుపోయి జైల్లో పెడతారు. మరి అట్లాంటప్పుడు ఎవరికైనా భయం ఉండదా? మళ్ళీ అబ్స్కాండింగ్ లో డెఫినెట్లీ హ్యాస్ టు బీ అబ్స్కాండింగ్ లో ఉండి హైకోర్టులో యాంటిసిపేటర్ వేస్తేనే ఆయన బయటకు వస్తాడు. లేకపోతే నువ్వు ఎవరో ఆయన అపోనెంట్ పార్టీ ఇచ్చిండు నేను కూడా ఇస్తా అంటే పోలీసు వాళ్ళు ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నా తీసుకుపోయి జైలు వేస్తారు. అది 100% రాజ్యాంగం చెప్తుంది,
సో అదేంటిది మీకున్న సిఆర్పిసి ఐపీసీ చెప్తున్నాయి, ప్రొసెసర్ పోలీస్ ప్రొసెసర్ చెప్తుంది అరెస్ట్ చేయమని. ఫస్ట్ రిమాండ్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ బెయిల్ 1, బెయిల్ 2, బెయిల్ 3 ఇదంతా తర్వాత సంగతి. అసలు ఫస్ట్ ఒక రిప్యుటేషన్ ఉన్న వ్యక్తి, ఒక సెలబ్రిటీ ఉన్న వ్యక్తి, కొన్ని సినిమాలు చేసిన వ్యక్తి అరెస్ట్ కావద్దని చూస్తారు ఎవరైనా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం అంటే 100% అప్ స్కానింగ్ లోనే ఉంటారు. అది ఇట్స్ ఎ ప్రొసీజర్. అప్ స్కానింగ్ లో ఉండి వాళ్ళ తండ్రో తల్లో వాళ్ళ తరపున సంతకం పెడితే హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కి ట్రై చేస్తారు, లోయర్ కోర్టులో కానీ హైకోర్టులో యాజ్ పర్ అప్రాపరేట్ లో యాంటిసిపేటరీ బెయిల్ కి ట్రై చేస్తారు. భయం ఎందుకు ఉండదండి? 100% భయం ఉంటుంది. అంటే మీరు చెప్పేది ఏంటి, ఇప్పుడు బెయిల్ తీసుకో రాస్తారు అని చెప్తున్నారా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఒకటి అన్యాయం జరిగింది అంటే 10 సంవత్సరాలు పొగ ఎప్పుడు దాగదు. నీకు ఒకవేళ నిజంగా లోపల పొగ ఉంటే అది 1-2 days కి ఆర్ మాక్సిమం 1 year కి బయటకు వచ్చేస్తుంది. 10 సంవత్సరాల్లో ఇంత ఉందంటే దాని వెనుకల దీని అర్థం పరమార్థం లీగల్ గా వేరే ఉంటుంది. అర్థాలు ఉంటాయి, పరమార్థాలు ఉంటాయి. అది మనం ఇంకా ఫర్దర్ అనాలిసిస్ లో మీరే కాలమే చెప్తుంది. కొన్ని రోజులు వెయిట్ చేస్తే దాని పరమార్థాలు బయటపడతాయి 100%. ఒకవేళ ఇప్పుడు రాజ్ తరుణ్ గారికి శిక్ష పడితే ఎన్ని ఇయర్స్ పడుతుంది సార్ జైలు శిక్ష? నేను 100% చెప్తున్నానండి, ఆయనకు అసలు శిక్షనే పడదు. కేసే కొట్టేస్తాను అని అడిగితే శిక్ష పడదు. ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నారు బికాస్ అదే అంటున్నా, ఇట్స్ నాట్ ఏ ఒకవైపు మీడియాలో మ్యారేజ్ జరిగింది అంటున్నారు. మ్యారేజ్ జరిగిన వాళ్ళ మీద ఎవరైనా 493+3 ఇవన్నీ పెడతారా? 420 పెడతారా? ఎవరైనా భార్య భర్తల మీద 420 ఎవరైనా పెట్టడం చూసారో? ఒక 5-6 FIR కాపీ అయింది. మేము కూడా నమ్ముతాం. ఇప్పుడు నేను ఒకటే అంట, అన్యాయం జరుగుతుంది, మళ్ళీ సమ్ అదర్ వాళ్ళ డిఫరెంట్ పేర్లు వస్తున్నాయి. ఆ పేర్లు మళ్ళీ ఆ అబ్బాయిల పేర్లు కూడా మీరు ఎందుకు తీసుకురావాలి? మస్తాన్ గానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ సో అండ్ సో. మీరు ఇప్పుడు ఎవరో మీ ఫోన్ లో మీరు తిట్టినందుకు FIR పెట్టారు కదా, వాళ్ళు మీకు అన్యాయం జరుగుతుందని. డెఫినెట్లీ మీకు పెళ్ళి అయితే ఒకలాగా, పెళ్ళి అవుతుంది అని అంటే ఒకలాగా, పెళ్ళి అయితే ఒకలాగా, పెళ్లి కానప్పుడు ఒకలాగా. యాక్చువల్ చట్టంలో 2-3 సార్లు డివైడ్, అంటే సర్కమ్స్టెన్సెస్ బట్టి ఐపీసీ సెక్షన్స్ అనేవి ఉంటాయి. పాత చట్టంలో, కొత్త చట్టంలో కూడా ఉన్నాయి. అవన్నీ కూడా వాట్ ఎవర్ సెక్షన్స్ అప్లికబుల్ అనేది బేస్డ్ ఆన్ యాజ్ పర్ అప్రాపరేట్ టైం అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు మాత్రం మీరు అంటున్నారు అసలు రాజ్ తరుణ్ గారికి అసలు ఈ కేసులో బలం లేదు, అసలు శిక్ష పడే అవకాశం లేదు అంటున్నారు. మళ్ళీ అలాంటప్పుడు చాలా మంది ఉన్నారు కదా, అడ్వకేట్స్ ఉన్నారు కదా, ఎందుకు రాజ్ తరుణ్ గారికి సపోర్ట్ చేస్తలేరు, ఎందుకు మీట్ అవ్వడం జరుగుతలేరు? అండ్ చూస్తే గనక ఇప్పుడు అమ్మాయికి ఎవరు ఉంటున్నారో చాలా ఒక సపోర్ట్ చేస్తున్నారు, ఈ అబ్బాయికి ఇంకా ఎందుకు సపోర్ట్ దొరకట్లేదు? ఇంకా దొరికిందా లేకుంటే ఏంటిది సార్? అబ్బాయికి సపోర్ట్ చేయడం అంటే ఇప్పుడు మన సొసైటీలో ఉన్నప్పుడు అదేంటి గలం కరెక్ట్ సెక్షన్స్, కరెక్ట్ లా తెలిసిన వాళ్ళు ఇప్పుడు నేను నాకు కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి రాజ్తో 100% బయటపడతారు. మేబీ ఒకవేళ ఫ్యూచర్ లో మేబీ ఒక 10 days కానీ 20 days కానీ 30 days కానీ లోపల ఉండొచ్చు. ఎందుకంటే అబౌవ్ 7 years కాబట్టి విత్ ఇన్ ఇన్వెస్టిగేషన్ టైంలో పోలీస్ వాళ్ళకు రిమాండ్ చేసే అవకాశం ఉంది. జడ్జి గారు కూడా ఇస్తారు యాక్చువల్ 14 days కానీ 20 days కానీ అవన్నీ కూడా. బట్ మాక్సిమం 30 days 40 days లో బయటకు వస్తారు. ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ యాంటిసిపేటరీ రాకపోతే ఆయనను లోపల పెడతారు, ఎందుకంటే అబౌవ్ 7 years కాబట్టి. బట్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం ఒక 4-5 years తర్వాత కేసు నడుస్తుంది కాబట్టి దీన్ని 100% మీడియాలో ఉన్న పెళ్లి అయింది ప్లస్ ఈ 493ని ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామిన్ చేసేటప్పుడు కేసు 100% కొట్టేస్తారు. మేబీ ఈ కేసు కొట్టేస్తారు, బట్ డిఫరెంట్ సెక్షన్స్ మేబీ యాడెడ్. లైక్ ఒకవేళ పెళ్లి అయిందని తెలిస్తే 498A కానీ DVC కానీ భార్య భర్తలు తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది లోపల కొట్టుకుంటారండి. వాళ్ళందరి మీద 498 పెడతారా? జైలు నిండిపోతాయి. చెంతలు కూడా చెల్లపల్లి, వరంగల్ ఇవన్నీ జైలు నిండిపోతాయి అంటున్నా. భార్య భర్తలు అని అంటారు, మళ్ళీ 493, 376 అంటారు. సిగ్గుండాలి అసలు ఇన్నటోనికి చెప్పినోనికి సిగ్గుండాలి. ఈ సెక్షన్ పేరు చెప్పడానికి భార్య భర్తలు అని అన్నప్పుడు ఈ సెక్షన్ తీసుకురావడానికి. అంటే సార్ మీరు చెప్తున్నారు ఇప్పుడు సెక్షన్స్ అని, అంటే కంప్లైంట్ తీసుకునేటప్పుడు సెక్షన్స్ ఫైల్ చేసేటప్పుడు కూడా వాళ్ళు కూడా చూస్తారు కదా, మళ్ళీ వాళ్ళు ఎలా ఫైల్ చేశారు సార్ దీన్ని? ఇప్పుడు నేనేమంటున్నంటే పోలీసు వాళ్ళు ఒకవేళ తప్పు చేసినా జడ్జి గారి ఆ క్వశ్చన్ అడుగుతారు, అసలు వై 493 ఇస్ అప్లికబుల్, ఓకే వై 420 ఇస్ అప్లికబుల్ అని డెఫినెట్లీ ఆ సెక్షన్ అడుగుతారు. యాక్చువల్ గా ఇంతకు ముందు మామూలుగా డిస్ట్రిక్ట్ కోర్టులలో జడ్జి గారు అంటే ఉంటారు కదా, జడ్జెస్ పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మీరు కరెక్ట్ గా 376 పెట్టేటప్పుడు ప్రైమ్ ఆఫీసెస్ చెక్ చేయండి. ప్రతి ఒక్క కేసు, ప్రతి ఒక్క సెక్షువల్ ఇంటర్ కోర్స్ 376 కాదు, రేప్ అనే డెఫినేషన్ ఉంది, దానికి తగ్గట్టు ఉంటేనే ఆ కేసు పెట్టండి. సెక్షువల్ ఇంటర్ కోర్స్ మరి ప్రతి ఒక్క సెక్షువల్ ఇంటర్ కోర్సు ఇట్స్ నాట్ ఏ ఫోర్స్డ్ ఇంటర్ కోర్స్. ఇద్దరికి అంగీకారం అయి చేసుకున్నప్పుడు మళ్ళీ ఆ ఫోర్స్ అనే వర్డ్ ఎందుకు వస్తుందండి? 10 సార్లు అదేంటిది విల్లాలో ఉన్నప్పుడు, 10 సార్లు లివింగ్ రిలేషన్స్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు 7 సంవత్సరాలు అంటున్నారు కదా, మళ్ళీ అప్పుడు గుర్తు రాలేదా ఈ చీటింగ్ వ్యవహారము? అంటే నువ్వు చదువుకున్నదా ఆమె కదా, ఎవరైనా చదువుకున్న వాళ్ళు కదా ఇంతవరకు వచ్చిందంటే. చదువుకున్న వాళ్ళు నీకు అన్యాయం జరుగుతుంది 10 సంవత్సరాలు, మళ్ళీ ఏం చేసినావు మరి? నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకే బయటకు వచ్చేస్తావు. బయటకు వచ్చి మీడియా ప్రముఖంగానే యాజ్ పర్ అప్రాపరేట్ యు విల్ గో ఫర్ అప్రాపరేట్ యాక్షన్ అగైన్స్ట్ ద అక్యూజ్డ్.
నీకు అన్యాయం చేసిన వాళ్ళు వాళ్ళ మీద తీసుకుంటావు. 10 సంవత్సరాలు వెయిట్ చేసి ఇప్పుడు ఏదో అబ్బా నాకు అన్యాయం జరుగుతుంది, ఇదంతా ఫేక్ మాటలండి, ఫేక్ కేసులు యాక్చువల్గా. అంటే పెళ్ళయిందని ఒక తరపున చెప్తున్నారు, ఇంకో తరపున అనేది ఒప్పుకుంటేనే కదా సార్ పెళ్ళయిందని చెప్పడం. అంటే కేసు పెట్టిన వాళ్ళకి పెళ్ళైంది. నేనేమంటున్నానంటే వాళ్ళ మీడియాలో వస్తున్న దాని ప్రకారమే వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇవన్నీ వాళ్ళే పెళ్ళయింది అంటున్నారు, వియంకులు మాట్లాడుకుంటున్నారు అంటున్నారు, అత్తమామలు ఆ అమ్మ నాయనలు అది ఇద్దరు మాట్లాడుకుంటా అంటున్నారు, వచ్చిపోతా అంటున్నారు. 3 నెలల నుంచి రిలేషన్ కట్ అయింది అంటున్నారు. 3 నెలల నుంచి రిలేషన్ కట్ అయితే భార్య భర్త మీద 490 వై 490 సెక్షన్ మీరు అన్నారు కదా. నేను వాళ్ళ ఫాదర్ ఎవరో మాట్లాడారు, మా అందరు కూడా వియంకులు బాగానే మాట్లాడుకుంటున్నారు. ఆ కాకా నువ్వు బాగున్నావా, తెల్లారిందా, తిన్నావా, పండుకున్నావా, తొంగున్నావా మాట్లాడుకున్నారు. 3 నెలల రిలేషన్ కట్ అయితే రిలేషన్ 4 నెంబర్ రిలేషన్ కట్ అయితే 493 పెట్టిన పోలీస్ వాళ్ళకు కూడా ఉండాలి యాక్చువల్ గా ఆ సెక్షన్ పెట్టిన వాళ్ళకు. అంటే చూస్తే గనక సార్ ఇది చాలా వరకు జరుగుతున్న విషయాలు. ఇది ఏదైనా కూడా లివింగ్ రిలేషన్షిప్ కానీ ఏ విషయాలు కూడా ఉంటున్నారు, తర్వాత వచ్చేస్తే కనుక అబ్బాయిల మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇదే వింటున్నాం మనం. దీన్ని మీరు ఏమంటారు? ఎన్ని కేసులు అండి రంగారెడ్డి కోర్టులో, నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఎన్ని కేసులు, అన్ని ఓయోలు. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓయోలను యాక్చువల్ గా ఓయో వాడు ఏదో బిజినెస్ చేసుకుంటున్నాడు. ఓయోలో ఒక అమ్మాయి అబ్బాయి అంగీకారంతో పోయినప్పుడు బయటకు వచ్చి రేప్ కేసు పెడతా అంటే ఓయోలు మూసుకోవాలి, ఓయో హోటల్ మూసుకోవాలంటున్నా. అంగీకారంతో ఆధార్ కార్డు సంతకము, నేను పోతున్నా అమ్మాయి నేను పోతున్నా. ఓయోలు ఎందుకు చదువుకోనికి పోతారా, కమెంట్ స్టడీ చేయడానికి పోతారా, ధ్యానం చేయడానికి పోతారా ఓయోలకి? చెప్పు, నువ్వే చెప్పాలి. ఇప్పుడు ఎంతమంది ఓయోలకు నేను పోతున్నా అని వాళ్ళ ఫోటో సిగ్నేచర్ కెమెరా అన్ని ఉంటాయి, బయటకు వచ్చి రేప్ కేసు పెడితే పోలీసు వాడు 376 పెట్టబట్టాయి. ఏం సమాజం, ఏం లా ఇది అంతా? అందరు పోలీసులు కాదు, కొందరు పోలీసులు అలాని బ్లాక్ మెయిల్ చేయడానికి సిగ్గుండాలా. ఇప్పుడు ఈ కేసులో అసలు మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇది 100% అతన్ని డిఫెమ్ చేసే కేసే. దీంట్లో 100% బరాబర్. ఇప్పుడు ఏదో కాలం కలిసి రాకుంటే కొన్ని రోజులు జైలు కూర్చుంటాడేమో, డెఫినెట్లీ ఈయన గెలుస్తాడు, ఆయన వైపు న్యాయం ఉంది. ఓకే, దట్ ఈస్ మై కంక్లూజన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది అండ్ కేసు విషయం కూడా మాట్లాడడం జరిగింది. అండ్ మీకు కనుక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ గంట టంగున కూడా నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.